జైమ శ్రీ శారద వచనామృతంలోని 2వ అధ్యాయం, దానిలోని 3వ అంశం మాతృదేవి పిలుస్తున్నారు. డిసెంబర్ 11, 1912. మాతృదేవి కాశీలో బస చేసి ఉన్నప్పుడు కాశీఖండం అనే గ్రంథం చదివించుకొని వినేవారు. ఒకరోజు సాయంత్రం చదవటం ముగించాక మాతృదేవితో మాట్లాడసాగాను. నేను, అమ్మా, కాశీలో మరణించే వారందరూ ముక్తి పొందుతారా? మాతృదేవి, పొందుతారనే శాస్త్రాలు వచిస్తున్నాయి. నేను, మీ ప్రత్యక్ష అనుభవం ఏమిటి? మరణించిన వారికి సాక్షాత్తు పరమశివుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తున్నట్లుగా గురుదేవులు దర్శించారు. మాతృదేవి, నాకేమీ దాని గురించి తెలియదు నాయనా. అలాంటిదేమీ నేను చూడలేదు. నేను, మీ ముఖతః వినకుంటే నాకు నమ్మకం కుదరదు. మాతృదేవి, ప్రభూ, ఇతడు నమ్మనంటున్నాడు కనుక నాకేదైనా చూపించండని గురుదేవులతో చెబుతాను అని అన్నారు. మహమ్మదీయుల పరిపాలనలో భారతదేశంలోని అనేక దేవాలయాలు ధ్వంసం కావటం గురించి ప్రస్తావిస్తూ ఆ దురాగతాలను అరికట్టడానికి భగవంతుడు ఏం చేశాడు అని అడిగాను. మాతృదేవి, భగవంతునికి అనంత సహనం ఉంది. రాత్రింబవళ్ళు శివలింగం మీద బిందెల కొద్దీ నీళ్లు పోసి జనులు ఆయనను ఆరాధిస్తున్నారు. అది ఆయనను బాధించిందా? వస్త్రంతో కప్పి ఉంచి పూజలు చేస్తారు. అదేమన్నా ఆయనకు కష్టం కలిగించిందా? ఎల్లలెరుగని సహనం ఆయనది. మరునాడు ఉదయం ఖగేన్ మహారాజ్ మాతృదేవితో, అమ్మా, కాశీలో గురుదేవులు ఎన్నో దివ్య దర్శనాలను పొందారు. మీరు ఏం చూశారు అని అడిగారు. అందుకు మాతృదేవి ఇలా అన్నారు. నిన్న రాత్రి పరుపు మీద మేల్కొనే పడుకొని ఉన్నాను. హఠాత్తుగా బృందావనంలో సేత్ ఆలయంలో వెలసి ఉన్నటువంటి నారాయణుని ప్రతిమ నా పక్కన నిలబడి ఉండడం చూశాను. ఆయన కంఠసీమను అలంకరించిన పువ్వులమాల పాదాల దాకా వేలాడుతూ ఉంది. ఆయన సమక్షంలో గురుదేవులు చేతులు జోడించుకొని నిలబడి ఉన్నారు. గురుదేవులు అక్కడికి ఎలా వచ్చారు అనుకున్నాను. తరువాత రాస్ బిహారీ నమ్మనంటున్నాడు అని చెప్పాను. అందుకు గురుదేవులు, నమ్మక ఏం చేస్తాడు, ఇదంతా నిజం అని అన్నారు. అంటే కాశీలో మరణించే వారికి ముక్తి తప్పకుండా లభిస్తుంది అని గురుదేవుల యొక్క ఉద్దేశం. నారాయణుడు నాకు 2 విషయాలు చెప్పాడు. అందులో ఒకటి, భగవంతుణ్ణి తెలుసుకోకుండా వాస్తవాన్ని తెలుసుకోవటం సాధ్యమా? రెండవ విషయం మర్చిపోయాను. ఖగేన్ మహారాజ్, గురుదేవులు నారాయణుని సమక్షంలో ఎందుకు చేతులు జోడించుకుని నిలబడ్డారు? మాతృదేవి, అది ఆయన నైజం. అందరి ముందు ఆయన వినమ్రంగా ఉండేవారు. ఉదయం పూజానంతరం ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళాను. అప్పుడు మాతృదేవి, కాశీలో మరణించే వ్యక్తి ముక్తి పొందుతాడా? మీరు ఏం చూశారు అని అడిగాను. మాతృదేవి, శాస్త్రాలు అలాగే వచిస్తున్నాయి. ఈ నమ్మకంతోనే ఎందరో వస్తున్నారు. భగవంతుణ్ణి శరణు పొందిన వ్యక్తికి ముక్తి కాక మరేం లభిస్తుంది? నేను, శరణు పొందిన వ్యక్తికి ముక్తి తథ్యం. శరణు పొందని వారికి, భక్తులు కాని వారికి, ఇతర మతస్థులకి ముక్తి లభిస్తుందా లేదా? మాతృదేవి, వారికి లభిస్తుంది. కాశీ దివ్య చైతన్యంతో విరాజిల్లే స్థలం. ఇక్కడ క్రిమికీటకాదులతో సహా సకల ప్రాణికోటి దివ్య చైతన్యవంతమైనవి. భక్తుడు, భక్తుడు కానివాడు, పరాయి మతస్థుడు, క్రిమికీటకాదులతో సహా ఇక్కడ మరణించే వారికి ఎవరికైనా ముక్తి తథ్యం. నేను, మీరంటున్నది నిజమేనా? మాతృదేవి, అవును, నిజమే. లేకుంటే ఈ స్థలానికి వేరే మహత్వం ఏముంది? ప్రసాదంలోని తీపి వాసనను పసిగట్టి ఒక ఈగ నా చేతి మీద వాలింది. ఆ ఈగను చూపిస్తూ, ఈ ఈగకు కూడానా అని మాతృదేవిని అడిగాను. మాతృదేవి, అవును, ఈ ఈగకు కూడా ముక్తే. ఇక్కడ ఉన్న సకల జీవరాశులు చైతన్యమయమైనవి. మేడమెట్లపైనున్న గూట్లో పట్టుకొన్న 2 చిన్న పావురాలను భూదేవ్ ఊరికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. వద్దు వద్దు, అవి కాశీవాసులు అని చెప్పారు మాతృదేవి. తూర్పు వంగదేశం నుండి వచ్చిన స్త్రీలు ఇక్కడ వంగాలీతోలాలో నివసిస్తున్నారు. వారికి ఇల్లు, వాకిలి, సొంత బంధం అనే బంధాలు ఉన్నాయి కదా. కాశీ కానీ కాశీలో మరణించగోరి వచ్చారు. వివేకవంతులు, విరక్తులు. నేను, తూర్పు వంగదేశీయులు ఎంత వివేకవంతులో చూశారా?
మాతృదేవి: అవును. మన ఊళ్ళో ఉంటున్నటువంటి వారికి వివేకం లేదు. రాదు అత్తగారి ఇల్లు చూడు. వారికి కాశీలో సొంత ఇల్లు ఉంది. కానీ కాశీలో నివసించడం అనే మాటకే హడలిపోతారు. సొంత ఊళ్ళో నివాసం ఉంటే చావు రానే రాదనుకుంటున్నారో ఏమో! కానీ చావు నీడలా వెంటాడుతూనే ఉంటుంది. నేను: ఇక్కడ మరణిస్తే వారు ముక్తి పొందుతారని నిజంగానే చెబుతున్నారా? మాతృదేవి కాస్త కోపంగా: నీకోసం 3 సార్లు ప్రమాణం చేసి చెప్పలేను. ఒకసారి ప్రమాణం చేయటమే మంచిది కాదు. ఇక 2, 3 సార్లు, అది కాశీ క్షేత్రంలో. నేను కొద్దిగా నవ్వి: అమ్మా, నాకు కాశీలో మరణం రాకుండా చూడండి. కాశీలో నేను మరణిస్తే నేనెక్కడా, మీరెక్కడా పరస్పరం చూసుకోలేకపోతాం. మాతృదేవి నవ్వుతూ: ఏం చెబుతున్నాడు? ఏం చెబుతున్నాడు వీడు? కాశీలో మరణించడానికి ఇష్టపడట. నేను: అమ్మా, దర్శనం ఏదైనా కలిగితే కదా నమ్మగలను. మాతృదేవి: మహాత్ముల వచనాల పట్ల విశ్వాసం కలగకపోతే ఏం చెయ్యగలం? ఋషులు, మునులు బోధించింది అనుసరించిన మార్గం తప్ప మరొక మార్గం ఉందా ఏమిటి? నేను: ప్రత్యక్షంగా దర్శించిన వారు చెప్పింది వినకుండా నేనేం చేయగలను? అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చెప్పేదాకా మిమ్మల్ని వదిలిపెట్టనమ్మా. మాతృదేవి: నీకు విశ్వాసం ఉన్నా లేకున్నా భగవంతునికి ఏం పట్టింది? సుఖదేవుడు కూడా మహా అయితే ఆయనకు ఒక చీమ కింద లెక్క. ఆయన అనంతుడు. ఆయన గురించి నువ్వు ఏం అవగతం చేసుకున్నావు? గురుదేవులు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శించారు. ఆయన సమస్తము చూశారు. ఆయన సర్వజ్ఞులు. ఆయన వాక్కు వేదవాక్కు. ఆయన మాటలు విశ్వసించకపోతే మరేం చేస్తావు? నేను: శాస్త్రాలు ఏవేవో చెబుతాయి. ఒక శాస్త్రం ఇది సరైంది అంటుంది. మరొకటి అదే సరైంది అంటుంది. దేనిని స్వీకరించటం? అందువల్లనే మిమ్మల్ని అడుగుతున్నాను. మాతృదేవి: అదేమో నిజం నాయనా. భారీ వర్షం కురుస్తుందని పంచాంగంలో వ్రాసి ఉంటుంది. అలా అని పంచాంగాన్ని పిండితే ఒక్క చుక్క నీరు కూడా రాదు. శాస్త్రాలలో నిరుపయోగమైన విషయాలు కూడా అనేకం ఉన్నాయి. పైగా వాటి నియమాలు పాటించడము అంత సులభం కాదు. నియమాలకు లో లోబడిన భక్తి భక్తి కాదు అని గురుదేవులు చెప్పేవారు. ఈ కలియుగంలో సత్యనిష్టతో జీవనం గడిపితే చాలు భగవదనుభూతి పొందవచ్చు. సత్యనిష్టాగరిష్ఠుడు భగవంతుని ఒళ్ళో కూర్చుని ఉంటాడు అనేవారు గురుదేవులు. దక్షిణేశ్వరంలో వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు ఆయనకు నేను 2 సేర్ల పాలు మరగకాచి ఇచ్చేదాన్ని. ఒక సేరు పాలే అని మాత్రం ఆయనతో చెప్పేదాన్ని. ఒకరోజు గురుదేవులకు ఈ విషయం తెలుసుకుని: ఇదేమిటి? సత్యాన్ని పాటించు. ఇలా చూడు, పాలు ఎక్కువగా పుచ్చుకుంటున్నందువలన నాకు అజీర్తి చేసింది అని చెప్పారు. ఆ ఆలోచన రాగానే ఆయనకు అజీర్ణం కూడా కలిగింది. ఆయనకు సర్వశక్తులు ఉన్నాయి. మనకు అలా కాదు కదా. నేను: నేను మిమ్మల్ని అమ్మా అని సంబోధిస్తున్నాను. మీరు నిజంగా మా అమ్మేనా? మాతృదేవి: మరెవరు? నేను నీ అమ్మనే. నేను: మీరు అలా అనవచ్చు. కానీ నేను దాన్ని స్పష్టంగా అవగతం చేసుకోలేదు. నన్ను కన్నతల్లిని సహజంగా తెలుసుకోగలిగేలా మిమ్మల్ని తెలుసుకోలేకపోతున్నాను. మాతృదేవి: అయ్యో, నువ్వంటున్నది నిజమే. కొన్ని క్షణాల తరువాత: నాయనా, భగవంతుడే మన తల్లి తండ్రి. ఆయనే మన తల్లిగాను తండ్రిగాను అయి ఉన్నాడు అని అన్నారు మాతృదేవి. డిసెంబర్ 16, 1912. మాతృదేవి తమ గదిలో పడుకొని ఉన్నారు. నేను దివ్య దర్శనాల గురించి ప్రస్తావించాను. నేను: అమ్మా, దివ్య దర్శనాల గురించి చెప్పుకుంటారే, అవి ఆంతరికంగా కనిపించేవా లేక స్థూల దృష్టికి గోచరిస్తాయా? మాతృదేవి: అన్నీ ఆంతరికమైనవే. కానీ కామార్పుకూరులో ఉన్నప్పుడు ఈ కళ్ళతో చూశాను. సుమారు 12 రాధు లాంటి ఆడపిల్ల నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడకు నాతో పాటు వచ్చేది. కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాల ధరించి సంస్కారహీనమైన శిరోజాలతో ఉండేది. బేలూరులోని నీలాంబర్ బాబు ఇంట్లో నేను పంచతపాన్ని ఆచరించాను. యోగిని కూడా నాతో పాటు ఆచరించింది. ఆ సాధనానంతరం ఆ దృశ్యం కనిపించడం ఆగిపోయింది. నేను: తపస్సు చేయవలసిన అవసరం ఏం వచ్చింది? మాతృదేవి: తపస్సు ఆవశ్యకమే. యోగిన్ ఇప్పుడు కూడా ఉపవాసం చేస్తున్నది.
ఆమె గొప్ప తపస్విని. గోలాబ్ జపసిద్ధి పొందింది. ఒకరోజు నరేంద్రుడి తల్లి నన్ను చూడడానికి వచ్చింది. అప్పుడు నరేన్ ఆమెతో, మీరు తపస్సు చేసి ఉండాలి. అందుకే వివేకానందుని పుత్రిగా పొందగలిగారు. ఇంకా తపస్సు చేయండి. బహుశా అటువంటి మరో పుత్రుణ్ణి పొందవచ్చు అని అన్నాడు. నేను పంచతపం చేసి ఎందుకు శరీరాన్ని కష్టపెట్టారు? మాతృదేవి: పరమేశ్వరుని కోసం పార్వతీదేవి తపస్సు చేసింది కదా. నేను: పరమేశ్వరుడు సైతం తపస్సు చేయనే చేశాడు. సదా ధ్యానంలో మగ్నుడై ఉంటాడు. మాతృదేవి: అవును, ఇవన్నీ లోక కళ్యాణార్థం చేయబడతాయి. లేకుంటే ఏం గొప్ప విషయం, సామాన్యుల్లా తింటూ నిద్రిస్తూ జీవిస్తున్నారు అని చెప్పుకుంటారు. పంచతపం లాంటివి స్త్రీల కోసమే. స్త్రీలు అనేక వ్రతాలను ఆచరిస్తారు కదా, అలాగే ఇదీను. నేను: అర్థమైంది. ఇది ఒక రకం వ్రతం. మాతృదేవి: గురుదేవులు అన్ని రకాల సాధనలను అనుష్ఠించారు. మూసను తయారు చేశాను, ప్రతిమను పోతపోయండి అనేవారు గురుదేవులు. నేను: ప్రతిభను పోతపోయడం అంటే ఏమిటి? భూదేవ్: గురుదేవులను తలుచుకోవడం. మాతృదేవి: వీడు అర్థం చేసుకొన్నాడు. ప్రతిభను పోతపోయడమంటే గురుదేవులను ధ్యానించడము, ఆయనను గురించి చింతన చేయడము. ఆయనను తలుచుకుంటే ఆధ్యాత్మిక భావాలను పొందవచ్చు, అనుభూతులను పొందవచ్చు. నన్ను తలుచుకునే వారికి ఆహారపు కొరత రాదు అనేవారు ఆయన. మాకు గురుదేవులే స్వయంగా ఇలా అన్నారా? మాతృదేవి: అవును, అవి ఆయన వచనాలే. ఆయనను తలపోస్తూ ఉంటే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఆయన భక్తులందరూ ఎంత హాయిగా ఉన్నారో చూడు. ఆయన భక్తుల లాంటి వారు మరెక్కడైనా ఉన్నారా? నువ్వు వారిని ఎక్కడా చూడలేవు. ఇక్కడ కాశీలో నేను ఎందరో సాధువులను చూశాను. ఆయన భక్తుల లాంటి వారిని ఒక్కరైనా చూపగలవా? నేను: అమ్మా, అందుకు కారణం ఉంది. ఇప్పుడిప్పుడే సంత మూసినట్లుగా ఉంది. దాని గుర్తులన్నీ చెక్కు చెదరక అలాగే ఉన్నాయి. జనసంచారము అలాగే ఉంది. అంటే గురుదేవుల భక్తులు, ఆయన అంతరంగ శిష్యులు జీవించే ఉన్నారు. అందువలన గురుదేవులు మనకు అతి సమీపంలో ఉన్నట్లుగా భావిస్తున్నాము. మనలను వదిలి ఎంతో దూరం వెళ్ళిపోలేదు. పిలిస్తే పలుకుతారనిపిస్తోంది. మాతృదేవి: అవును, అనేకులకు బదులు వినిపిస్తూనే ఉంది. నేను: రాముడు, కృష్ణుడు తదితరులు ఎన్నో యుగాల క్రితం వారు. మన ప్రార్థనలు విననంత దూరాన్న ఉన్నట్లుగా కానవస్తోంది. మాతృదేవి: అవును, అది నిజమే. కాశీపూర్ ఉద్యానం గురించి ప్రస్తావన వచ్చి మాతృదేవి ఇలా అన్నారు: అటువంటి పుణ్యస్థలంలో ప్రస్తుతం ఎవరో ఒక ఆంగ్లేయుడు కదా నివసిస్తున్నాడు. గురుదేవులు తమ అవసాన కాలాన్ని గడిపిన స్థలం అది. ఎంత తపస్సు, ధ్యానము, సమాధి స్థితులను ఆ స్థలం సంతరించుకొన్నదో కదా. ఆయన మహాసమాధి చెందిన స్థలం, ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసిన స్థలం. అక్కడ ధ్యానం చేస్తే అనుభూతి పొందడం తథ్యం. కాశీపూర్ ఉద్యాన గృహ యజమానికి గురుదేవులు కలలో కనిపించి ఆ స్థలాన్ని బేలూరు మఠానికి ఇచ్చివేయమని ఆదేశిస్తే ఆ స్థలాన్ని పొందవచ్చు. గురుదేవుల నిర్యాణానంతరం నరేన్ ప్రభృతులు 3 రోజులున్న ఆ ఇల్లు ఉంచుకొందాం, ఈ ఇల్లు ఉంచుకొందాం. మాతృదేవి అపరిమిత దుఃఖంలో ఉన్నారు. మేం బిచ్చమెత్తి ఆహారాన్ని సమకూరుస్తాం అన్నారు. కానీ రామచంద్ర దత్త మొదలైన పెద్దలైన భక్తులు వారి మాటలను పట్టించుకోలేదు. ఇంటిని ఖాళీ చేయమని చెప్పేశారు. ఈ గిరీష్ బాబు ఇప్పుడు గొప్ప భక్తుడైపోయాడు. బలరాం బాబు మొదలైన వారంతా వచ్చారు, వెళ్ళారు. పడిపడి నమస్కారాలు చేశారు. అంతే. శరత్ ఉన్నంత దాకా కలకత్తాకు పోయి రావచ్చు. ఆ తరువాత నా బాధ్యతను స్వీకరించేవారు ఎవరూ కనపడడం లేదు. యోగేన్ ఉండేవాడు. కృష్ణలాల్ ఉండేవాడు. అతడు యోగేన్ శిష్యుడు. నెమ్మదస్తుడు, బుద్ధిమంతుడు. కానీ అన్ని విధాలా తగినవాడు శరత్ మాత్రమే. శరత్ నా భారవాహకుడు. రాకాల్, శరత్ దేహస్మృతికి అతీతులైన వారు. నేను: రాకాల్ మహారాజ్ చెయ్యలేరా? మాతృదేవి: చేయలేడు. అతడిది అటువంటి ప్రవృత్తి కాదు. శారీరకపరమైనటువంటి ప్రయాసలను అతడు ఎదుర్కొనలేడు. అతడి స్వభావమే పూర్తిగా వేరు. నేను: బాబూరాం మహారాజ్? మాతృదేవి: లేడు. అతడు కూడా చాలడు. నేను: ఏమిటి? ఆయన బేలూరు మఠాన్ని
నిర్వహణ చేస్తున్నారు కదా మాతృదేవి. కావచ్చు. కానీ స్త్రీల విషయాలు అర్థం చేసుకుని వ్యవహరించడం మామూలు సంగతి కాదు. దూరంగా నిలబడి ఎలా ఉన్నావు అని కుశల ప్రశ్నలు వేయటం లాంటిది కాదది. రాధు వివాహ విషయమే చూడు. రాధు వివాహమా? అది మాతృదేవి సమస్య. నా మాతృదేవి సమస్య అని ఎందరు పరిగణిస్తారు? నాకు సొంతం ఎందరున్నారు? ఇద్దరో ముగ్గురో అంతే. అతి సన్నిహితులని చెప్పుకోవడానికి నాకెందరున్నారు అనేవారు గురుదేవులు. నేను వీరు ఎవరు ఎవరిగా ఉండేవారో కాస్త చెప్పండి. ఏదీ అర్థం కావడం లేదమ్మా. మాతృదేవి నాకేం తెలుసు నాయనా. కానీ ఎవరు మునుపు ఆయనతో పాటు ఏతించారో ఇప్పుడు కూడా వారే వచ్చి ఉన్నారు. నేను 4 చేతులు కలిగిన దైవాన్ని దర్శించుకోవటం నాకిష్టం లేదు. ఉన్నది చాలు. మాతృదేవి నా విషయం కూడా అంతే. అటువంటి దర్శనాలతో ప్రయోజనం ఏమిటి? మనకు గురుదేవులున్నారు. ఆయనే మనకు సర్వస్వము. ఉద్బోధన్ ఫిబ్రవరి 11, 1913. నేను అమ్మా, స్వామీజీలు అనేకులు మంత్రదీక్ష ప్రసాదించారు. స్వామీజీ అనేకులకు మంత్రదీక్ష ప్రసాదించారు. మీరు కూడా అనేక మందికి మంత్రదీక్ష ఒసిగి ఉన్నారు. వారంతా వస్తున్నారు, పోతున్నారు. వారిని గురించి మీరు జ్ఞాపకమే చేసుకోవడం లేదే? మాతృదేవి ఎందరో వస్తున్నారు. అందరినీ జ్ఞాపకముంచుకోవటం సాధ్యమేనా? దీపం వెలుగుతూ ఉన్నప్పుడు పురుగులు వస్తాయి కదా! అది అటువంటిదే. నేను మంత్రం స్వీకరించడం వలన వారికి ప్రయోజనమేమిటి? మునుపు ఎలా ఉండేవారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మాతృదేవి మంత్రం మూలంగా శక్తిని పొందుతారు. గురువు శక్తి శిష్యునికి, శిష్యునిది గురువుకి సంక్రమిస్తాయి. అందుకే కదా దీక్షను ఇవ్వడం వలన పాపాలు పుచ్చుకొని ఇన్ని రోగాలు అనుభవించవలసి వస్తూ ఉన్నది. గురువుగా వ్యవహరించడం ఎంతో కష్టం. శిష్యుని పాపాలు గురువు స్వీకరించాలి. శిష్యుడు పాపం చేస్తే అది గురువును కూడా బాధిస్తుంది. శిష్యుడు సజ్జనుడిగా ఉంటే గురువు కూడా లబ్ధి పొందుతాడు. కొందరు సత్వరమే పురోగమిస్తారు. కొందరు మెల్లగా పురోగతి పొందుతారు. అంతా సంస్కారాలను బట్టే ఉంటుంది. అందువలననే రాకాల్ దీక్షనివ్వడానికి సంకోచిస్తాడు. అమ్మా, మంత్రదీక్ష ఇవ్వగానే నేను పడకబెట్టాల్సి వస్తోంది. మంత్రదీక్ష అనే మాట చెవిన పడగానే జ్వరం వచ్చేస్తోంది అన్నాడు నాతో. ఒక సన్యాసి మంత్రదీక్ష కోసం ఒక యువకుణ్ణి మాతృదేవి వద్దకు పంపించాడు. అతడి నుండి వివరాలు తెలుసుకొని నీ కులగురువైన గోవింద గోసాయి వద్దే మంత్రదీక్ష పుచ్చుకో అని చెప్పి మంత్రోపదేశం ఇవ్వడానికి మాతృదేవి నిరాకరించారు. ఆ తరువాత కులధర్మాలను విడనాడడం మంచిది కాదు. సామాజిక ఆచార వ్యవహారాల ప్రకారం ప్రవర్తించాలి అని చెప్పారు. రాత్రి భోజనానంతరం తమలపాకు చిలుకల్ని తీసుకురావడానికి వెళ్ళాను. ప్రక్క గదిలో మాతృదేవి దోమ పిల్లలకు దోమతెర కడుతున్నారు. పిచ్చి అత్తయ్యతో ఆమె అన్న మాటలు స్పష్టంగా నాకు వినిపించాయి. నన్ను సామాన్య వ్యక్తిగా పరిగణించకు. నా 7 తరాల వారిని నిందించావు. దానిని అపరాధంగా భావించను. ఏదో వాగుతున్నావని వదిలిపెడుతున్నాను. నేను దానిని అపరాధంగా పరిగణిస్తే ఇక నిన్నెవరు కాపాడగలుగుతారనుకున్నావు? నేను జీవించి ఉండటం నీకు శ్రేయస్కరం. నీ కుమార్తె నీదే. ఆమె పెరిగి పెద్దయ్యేదాకానే నేను చూసుకుంటాను. అంతే. నాకెందుకీ మాయ? నేను తలుచుకుంటే దానిని ఈ క్షణంలోనే నరికివేయగలను. కర్పూరంలా ఎప్పుడో ఒకరోజు కరిగిపోతాను. నా జాడ కూడా నీకు తెలియరాదు. పిచ్చి అత్తయ్య, నేనెప్పుడు నిన్ను తిట్టాను? ఏదో వాగాను. ఎవరిని ఇష్టపడితే వారికి ఇచ్చుకో. నాకేం పట్టింది? మాతృదేవి మాతృదేవి తమ డబ్బునంతా రాధుకే కేటాయించి ఉంచాలని ఆమె భావిస్తున్నది. మాతృదేవి చిన్నపిల్ల వంటి స్వభావం గలదాన్ని. ఈ లెక్కలు అవి నా చేత కాదు. ఎవరడిగినా ఇచ్చేస్తాను. కాశీ నుండి తిరిగి వచ్చాక మాతృదేవి కొన్ని రోజులు కలకత్తాలో బస చేసి ఆ తరువాత జైరాంబాటికి బయలుదేరారు. ఫిబ్రవరి 25వ తేదీన కోల్పారా చేరుకున్నారు. పూజా మందిరం ప్రక్కనున్న గదిలో ఆమె కోసం ప్రత్యేకంగా కేటాయించి ఉంచారు. ఒకరోజు
నేను ఒక మర్రి విత్తనం తెచ్చి, అమ్మా, ఈ విత్తనం చూడండి, బచ్చలి కూర విత్తనం కంటే చిన్నది. దీని నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉత్పన్నమవుతుంది. ఏం అద్భుతం అని చెప్పాను. అందుకు వెంటనే మాతృదేవి, ఎందుకు కాదు, బీజమంత్రం ఎంత చిన్నది, దాని నుండి చైతన్యం, భక్తి, ప్రేమ ఇత్యాదులన్నీ సముచిత తరుణంలో జనించడం లేదా అన్నారు. జయరాం బాటి చేరుకున్న తర్వాత రాత్రి భోజనానికి కూర్చున్నాం. మాలో ఎవరో, అమ్మా చూశారా, వీరిది అంటే మాతృదేవి సోదరులది నిర్లక్ష్య వైఖరి. మీరు వస్తున్నారని తెలుసు కూడా నదిని దాటే చోటికి ఎవరినీ పంపలేదు అన్నారు. మాతృదేవి ఈ విషయం తమ పెద్ద తమ్ముడితో అంటే ప్రసన్నతో చెబుతూ, ఎందుకు ఎవరినీ పంపలేదు, బిడ్డలు కూడా నాతో వస్తున్నారు కదా, నువ్వు రాలేదు, ఎవరినీ పంపనూ లేదు అన్నారు. ప్రసన్న, అక్కయ్య, ఖాళీకి భయపడే నేనెవరినీ పంపలేదు, నిన్ను నా వైపుకు తిప్పుకోవడానికి అలా చేస్తున్నానని అతడంటాడు. నువ్వు ఎవరో, ఈ భక్తులందరూ ఎవరో నాకు తెలియదా, నాకన్నీ తెలుసు, కానీ నేను నిస్సహాయుణ్ణి. నీకు సేవ చేసే అదృష్టం నాకీ జన్మలో భగవంతుడు ప్రసాదించలేదు. పోనీలే, రానున్న జన్మల్లో కూడా నిన్నే నా అక్కయ్యగా పొందాలని నన్ను ఆశీర్వదించు. నాకు మరేదీ వద్దు. మాతృదేవి, మళ్ళీ మీ కుటుంబంలోన, ఎప్పటికే చాలు, చాలనిపిస్తోంది. కౌసల్య కడుపున మళ్ళీ పుట్టనేకూడదనుకున్నాడు రాముడు. మీ ఇంట్లో మళ్ళీనా? మన తండ్రి పరమభక్తుడు, పరోపకారీను, మన తల్లి కరుణామయి. అందుకే ఈ కుటుంబంలో జన్మించాను. ఒకరోజు ప్రసన్న మామయ్య మాతృదేవి వద్దకు వచ్చి, అక్కయ్య, నువ్వు ఎవరికో కలలో కనిపించి మంత్రోపదేశం చేసినట్లు, ఆ వ్యక్తి ముక్తిని పొందుతాడని ఆశీర్వదించినట్లుగా విన్నాను. మమ్మల్ని ఒళ్ళో చేరదీసి పెంచావు. మేం సదా ఇలాగే ఉండిపోవాలా అని అడిగాను. మాతృదేవి, గురుదేవుల ఇచ్ఛ మేరకే అంతా జరుగుతుంది. శ్రీకృష్ణుడు గోపబాలురతో ఆడుకొన్నాడు, నవ్వుతూ తిరిగాడు, వారితో పాటు భుజించాడు, ఎంతో సన్నిహితంగా మెలిగాడు. కానీ శ్రీకృష్ణుడెవడో వారు గ్రహించగలిగారా? ఒకరోజు మేమంతా భోజనాలు ముగించుకొని ఆ చోటుని శుభ్రపరచబోతున్నాం. వెంటనే మాతృదేవి, వద్దు వద్దు, అవన్నీ చేయకండి, మీరంతా అమూల్య రత్నాలు అంటూ వారించారు. భక్తులు పట్టుబట్టినప్పుడు పని మనిషి ఉంది కదా, ఆమె చేస్తుంది అన్నారు. జైరాంబాటి, మార్చ్ 14, 1913. శ్యామ్ బజార్ వాస్తవ్యుడైన డాక్టర్ లలిత్ బాబు, ప్రబోధ్ బాబు వచ్చారు. సాయంత్రం 4 గంటలప్పుడు వారు వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి మాట్లాడసాగారు. లలిత్ బాబు, ఆహారం విషయంలో మేం ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? మాతృదేవి, ఆద్య శ్రాద్ధాహారం తినకూడదు, అది భక్తికి భంగం కలిగిస్తుంది. శ్రాద్ధ తంతులో తక్కిన ఆహారం తినవచ్చు, ఆద్య శ్రాద్ధాహారం తినరాదు అని గురుదేవులు నొక్కి చెప్పేవారు. ఏ ఆహారం పుచ్చుకోగోరినా ముందు దాన్ని భగవంతునికి అర్పించిన తరువాతే తినాలి. భగవదర్పణం చేయని ఏ ఆహారము తినరాదు. ఆహారాన్ని బట్టి రక్తం పరిశుద్ధ ఆహారాన్ని పుచ్చుకుంటే పరిశుద్ధ రక్తం కలుగుతుంది, మనస్సు పరిశుద్ధం అవుతుంది, శక్తి వస్తుంది, మనోపారిశుద్ధ్యం వలన పావన భక్తి జనిస్తుంది, ప్రేమ కలుగుతుంది. లలిత్ బాబు, మేం గృహస్థులం, బంధువుల శ్రాద్ధ కర్మలకు మేం ఏం చెయ్యాలమ్మా? మాతృదేవి, వారి మనస్సును గాయపరచకూడదు, అందువలన శ్రాద్ధానికి వెళ్ళకండి. ఉరుకులు పరుగుల మీద పనులు చేసి పెట్టండి, కానీ నాడు భుజించకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలా కుదరకపోతే ఆ శ్రాద్ధంలో మహావిష్ణువుకో ఇతర దేవతలకో అర్పించిన ఆహారం తినండి. భగవంతుని ప్రసాదమైతే ఆద్య శ్రాద్ధాహారాన్ని కూడా భక్తులు పుచ్చుకోవచ్చు. లలిత్ బాబు, శ్రాద్ధంలో మిగిలిపోయిన వాటిని తరువాత వాడుకోవచ్చునా? మాతృదేవి, వాడుకోవచ్చు, దోషం లేదు. గృహస్థుడు మరేం చేయగలడు? ప్రబోధ్ బాబు, అమ్మా, గురుదేవుల పరిత్యాగాన్ని ఎంతగానో అభిలషించేవారు, కానీ అటువంటి పరిత్యాగాన్ని మేం ఏ కించిత్తో కదా పాటిస్తున్నాం. మాతృదేవి, క్రమంగా పాటించగలుగుతారు. ఈ జన్మలో కొంత, రాబోయే జన్మలో మరికొంత, ఇలా క్రమంగా పాటిస్తారు.
తొడుగు మాత్రమే మారుతుంది. ఆత్మ అట్లాగే ఉంటుంది. కామినీ కాంచన త్యాగం. నేను కోరుకొని ఉంటే మధురబాబుతో చెప్పి కామార్పకూర్ని స్వర్ణమయం చేసి ఉందును. కానీ దాని వలన ప్రయోజనమేమిటి? అవన్నీ అనిత్యాలే కదా అనేవారు గురుదేవులు. కొందరికి ఇది చివరి జన్మ అని చెప్పేవారు. చూశావా, వాడికి దేని పట్ల కోర్కె లేదు. ఇది అతడి ఆఖరి జన్మ అనేవారు. భక్తులు మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకున్నారు. సాయంత్రం మాతృదేవి ఇంటి వసారాలో కూర్చొని ఆమెతో మాట్లాడసాగాను నేను. స్వామీజీ శూద్రులైనందున ఆయనకు సన్యాసార్హత లేదని కొందరంటున్నారు. అందుకు స్వామీజీ, నేను కాయస్థుణ్ణి, అంటే క్షత్రియుణ్ణి, అందువలన సన్యాసం పుచ్చుకోవడానికి అర్హత ఉంది అని బదులిచ్చారు. మాతృదేవి, నాయనా, ఆ విషయాలన్నీ నాకు తెలియవు. తెలిసింది ఒకటే ఒక్కటి. సమస్త ఋషులలో సప్త ఋషులలో ఒకరు కిందకి దిగివచ్చారు. ఇంతవరకే నాకు తెలుసును. అంతేగాక గురుదేవుల శిష్యులు జ్ఞాని సన్యాసులు. జ్ఞాని సన్యాసం పుచ్చుకోవచ్చు. గౌరీని ఉదాహరణగా తీసుకోవచ్చు. స్త్రీలకు సన్యాసం నిషిద్ధం. కానీ గౌరవం కానీ గౌరీ కేవలం స్త్రీ మాత్రురాలేనా? ఆమె పురుషులకే మాత్రమూ తీసిపోదు. ఆమెలా ఎందరు పురుషులున్నారు? పాఠశాల స్థాపించింది. బండ్లు కొనుగోలు చేసి గుర్రాలు కొన్నది. అలా ఎన్నో సాధించింది. ఒక స్త్రీ సన్యాసం పుచ్చుకొన్న తరువాత ఆమెను స్త్రీగా పరిగణించరాదు అనేవారు గురుదేవులు. ఒకరోజు ఆయన గౌరీతో, నేను నీళ్లు పోస్తాను, నువ్వు మట్టిని తయారు చెయ్యి అన్నారు. జైరాంబాటి, మార్చి 28, 1913. ఉదయం వేళ మాతృదేవి ఇంట్లోకి వెళ్ళాను. ఆవిడప్పుడు కూరలు తరుగుతున్నారు. నేను, అమ్మా, ఆకుకూరలతో పాటు మరేదో తరుగుతున్నారే, ఏమిటది? మాతృదేవి, ఇది పులాన్ ఆకు. శ్రీకృష్ణునికి శ్రీకృష్ణుని మేనిఛాయ ఈ పువ్వు రంగును పోలి ఉంటుంది. మధ్యాహ్నం అయ్యింది. భోజనానికి కూర్చున్నాం. పిచ్చి అత్తయ్య ఎవరో బంధువు కోసం విస్తరవేసి నీళ్లు కూడా పెట్టింది. ఇంతలో ఒక పిల్లి వచ్చి ఆ నీటిలో కొంత తాగేసింది. దాంతో మళ్ళీ నీళ్లు తెచ్చి ఉంచింది. పిల్లి మళ్ళీ వచ్చి ఆ నీటిని తాగింది. ఇలా మూడవసారి కూడా తాగేసింది. ఇక పిచ్చి అత్తయ్య కోపానికి అవధులు లేకుండా పోయింది. ఓ పిల్లి, నీకు వినాశకాలం దగ్గర పడింది. నిన్ను చంపి ఆ తరువాతే నాకు ఇంకొక పని ఉంటుంది అంటూ కేకలు వేస్తూ ఆ పిల్లిని తరుముతూ వెళ్ళింది. మాతృదేవి ఇదంతా చూస్తూ నిలబడ్డారు. తరువాత పిచ్చి అత్తయ్యతో, ఇలా చూడు, దాహం వేసిన ప్రాణి నీళ్లు త్రాగకుండా ఆపకూడదు. ఆ పిల్లి నోరు కూడా పెట్టింది కదా అన్నారు. ఆ మాటలు విని పిచ్చి అత్తయ్య కోపోద్రేకంతో, ఇదిగో చూడు, ఈ పిల్లి పట్ల నువ్వు కరుణ చూపాల్సిన పని లేదు. మనుష్యుల పట్ల నువ్వు చూపుతున్న కరుణ చాలు. నీ ప్రేమనంతా వారి వరకే ఉంచుకో అంటూ అరిచింది. మాతృదేవి గంభీరంగా, నా కరుణను పొందని వ్యక్తి నిజంగా దురదృష్టవంతుడు. నేను కరుణ చూపని వ్యక్తో, పురుగో, కీటకమో ఏదీ లేదు అన్నారు. రాత్రి భోజనాల సమయం. మాతృదేవి బంగాళాదుంపల కూర వండారు. దాన్ని వడ్డిస్తూ, ఎలా ఉందో చెప్పు అన్నారు. నేను కాస్త తిని, పత్యాహారంలా ఉంది, కారం లేదు. ఎవరు వండారు అని అడిగాను. మాతృదేవి, నేనే. నేను, మీరా? మాతృదేవి, అవును నేనే. నేను, అంత రుచిగా లేదు. మా ఊరి రుచికి దీటుగా లేదు. మాతృదేవి, పులుసు వేసుకొని కాస్త రుచి చూడు. నళిని, అత్తయ్య, మీరు అసలు కారమే వేయటం లేదు. దాన్ని ఎవరు తినగలరు? మాతృదేవి నళినితో, అతడు చెప్పింది వినకు, నువ్వు రుచి చూడు, బాగా ఉండి ఉంటుంది. నేను, కొద్ది రోజులుగా మీ వంటకాలను అడిగి మరీ వేసుకుని తిన్నాను. అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. మాతృదేవి, పోనీలే నాయనా, మీ ప్రాంతపు వంటకాలే వండుతాను. నాకు నేర్పించు. మిరపకాయలు ఎక్కువగా వెయ్యాలి కదా? నేను, మరీ ఎక్కువగా వేయరు. కారం కాస్త ఎక్కువ వేయనందువలన రుచి లేదని చెప్పలేం. మాతృదేవి నళినితో, రేపు పప్పు తీసుకురా, పులుసు చేస్తాను. మునుపు బాగా వంట చేసేదానను. ఇప్పుడు అలవాటు పోయింది. కామార్పకూరులో లక్ష్మీ తల్లి
నేను కలిసి వంట చేసేవాళ్ళం. లక్ష్మి తల్లి బాగా వంట చేస్తుంది. జయరాంబాటి మే 8, 1913. రాధూకు ఒంట్లో బాగాలేదు. పిచ్చి అత్తయ్య మాతృదేవిని తిట్టడం ప్రారంభించింది. మందులు ఇస్తే నా మందులు ఇచ్చే నా కుమార్తెని చంపేస్తావు అంటూ మొదలుపెట్టి నోటికి వచ్చినట్లుగా తిట్టసాగింది. చివరకు వరదమామయ్యను పిలిపించారు. ఆయన వచ్చి ఆమెను ఇంట్లో నుండి బయటకు తరిమికొట్టాడు. మాతృదేవి కూడా సహనం కోల్పోయారు. ఇదిగో చూడు, నా సహనానికి ఒక హద్దుంది. నేను పొంగితే ఈ లోకంలో నిన్నెవరూ కాపాడలేరు. పాపపుణ్యాలు సోకని వ్యక్తిని నేను అన్నారామె. తరువాత కాసేపటికి తుయి అని సైతం నన్ను సంబోధించని ఒకరిని నేను జీవిత భాగస్వామిగా పొందాను. కానీ ఈమె నన్ను రేయింబవళ్ళు తిడుతున్నది. ఏ పాపం చేసుకొన్నానో తెలియలేదు. బహుశా ముళ్ళున్న బిల్వపత్రాలతో శివుణ్ణి అర్చించానేమో. ఆ ముళ్ళు ఈ ముల్లుగా వచ్చింది కాబోలు అని చెప్పారు. మే 12, 1913. రాధు జ్వరము బాధ తగ్గలేదు. దాన్ని ప్రస్తావిస్తూ మాతృదేవి ఇలా అన్నారు. నా మనస్సు కించిత్తు కూడా రాధు వైపుకు పోవడం లేదు. ఆమె రోగంతో విసిగిపోయాను. బలవంతంగా మనస్సును ఆమె మీద ఉంచగలుగుతున్నాను. భగవంతుడా, నా మనస్సును కొంతైనా రాధు వైపుకు మళ్లించండి. లేకపోతే ఆమెను ఎవరు చూసుకుంటారు అని గురుదేవులను ప్రార్థిస్తాను. ఇటువంటి రుగ్మతను నేనెన్నడూ చూడలేదు. బహుశా గత జన్మలో వ్యాధి సోకి ప్రాయశ్చిత్తం చేయకుండానే ఈమె చనిపోయిందేమో. నాకు 2 కోర్కెలు ఉన్నాయి. మొదటిది దివ్యావేశంలో నృత్యం చేయడాన్ని చూడడం. ఎందుకో ఈ కోర్కె తలెత్తింది. రెండవది చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించడం. ఒక వ్యాధి సోకినప్పుడు అందుకు ప్రాయశ్చిత్తం జరగకుండా మరణిస్తే మరుజన్మలో ఆ వ్యక్తికి అదే వ్యాధి సోకుతుంది. కానీ సాధువులకు అది వర్తించదు. కేదార్ తల్లి సాధువు భగవంతుని పావననామాన్ని ఉచ్చరిస్తూ ప్రాణాలు వదులుతాడు కనుక వారు భగవంతుణ్ణి చేరుకుంటారు. మాతృదేవి నిజమే. నాడు ఒక యువకుడు కోల్పారాలో మరణించాడు కదా. అతడు మళ్ళీ జన్మిస్తాడా ఏమిటి? జన్మించడు. కాశీపూర్లో గురుదేవులు వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు ఆయన ఇలా అన్నారు. ఈ వ్యాధి సోకింది ప్రాయశ్చిత్తం ఏదీ చెయ్యలేదని ఆలయ అధికారులు విమర్శించవచ్చు. రామ్లాల్ ఈ 10 రూపాయలు పుచ్చుకొని దక్షిణేశ్వరానికి వెళ్ళి కాళీమాతను అర్చించు. డబ్బును బ్రాహ్మణులకు ఇతరులకు పంచి ఇవ్వు అన్నారు. సాధువులు కర్మలు నిర్వర్తించనక్కర్లేదు. అందుకే డబ్బును తమ ఇష్టదైవానికి అర్పించి తరువాత దానం చెయ్యమని గురుదేవులు చెప్పారు. ప్రాచీన కాలంలో మునులు ఋషులు అరణ్యాలలో నివసించేవారు. చాంద్రాయణం లాంటి వ్రతాలు వారు ఆచరించడం సాధ్యమా? కనుకనే పండ్లు కందమూలాలను ఇష్టదేవతలకు అర్పించి తరువాత అందరికీ పంచిపెట్టేవారు. అందువలన వారికి తగిన ఫలం లభిస్తుంది. పిచ్చి అత్తయ్య నా అత్తయ్య కూడా ఏదో వ్యాధి కారణంగా మరణించింది. ఆమె అదే వ్యాధితో మళ్ళీ పుట్టిందని అంటారా? మాతృదేవి నీ అత్తయ్య మళ్ళీ పుట్టలేదని నువ్వు అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఆమె మళ్ళీ పుట్టింది. ఆ వ్యాధి కూడా సంక్రమించి ఉంటుంది. కొన్ని కొన్ని సమయాల్లో కర్మఫలం కారణంగా పదే పదే అదే కుటుంబంలో జన్మించవలసి వస్తుంది. గయలో పిండ ప్రదానం చేస్తే సద్గతి కలుగుతుంది. నేను రాంచీలో భక్తుడొకడు గురుదేవులను కలలో దర్శించాడట. ఆయన కాషాయాంబరాలు కాళ్లకు పావుకోళ్ళు ధరించి చేతిలో పటకారాతో కనిపించారట. అదేం వేషమమ్మా? మాతృదేవి అది సన్యాస వేషం. తాము ఒక బావుల్ సన్యాసిగా మళ్ళీ అవతరించనున్నామని గురుదేవులు చెప్పారు కదా. నేను అమ్మా, మా ఊరికి ఎవరూ రాలేదు. మీరొకసారి రావచ్చు కదా. మాతృదేవి మీ ఊరికి ఎలా వెళ్ళాలి? రైలులోనా? పడవలోనా? స్టీమర్‌లోనా? ఒకసారి వెళితే పోతుంది. ఆయన ఇచ్చ మేరకు జరుగుతుంది. ఆయన నాతో నేను వెళ్ళిన చోట్లకల్లా నువ్వు వెళ్ళిరా అని చెప్పి ఉన్నారు. కనుకనే ఆయన ఆశీర్వాదాలతో రామేశ్వరం లాంటి తీర్థస్థలాలకు వెళ్ళి వచ్చాను. నేను అమ్మా, దశావతారాల గురించి శాస్త్రాలు చెబుతున్నాయి.
చైతన్యులు, రామకృష్ణులు లాంటి వారి గురించి ఏమీ చెప్పడం లేదే? మాతృదేవి: వారి చేతలను ఎవరు అర్థం చేసుకోగలరు? అంతా ఒక క్రీడ, లీలా వినోదం అని అన్నారు. జైమా: